టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క. ఇప్పటిదాకా ఓసీలే పాలించారు, నెక్స్ట్ రాబోయేది బీసీల ప్రభుత్వమే. బీసీ నాయకుల్ని తయారు చేస్తాం, అన్ని కుల సంఘాలని ఏకం చేస్తాం, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రినే తీసుకొస్తాం. ఇవి చాలా క్లియర్గా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. నిజంగానే అన్ని కుల సంఘాల ప్రతినిధులు, కుల సంఘాలు తీన్మార్ మల్లన్నతో కలిసి వస్తున్నారా? నిజంగా ఈ ప్రకటన వెనకాల ఎందుకని అన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత మనతో మాట్లాడడానికి, రెస్పాండ్ అవ్వడానికి, బోల్డ్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ బీసీ కుల సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, సంచార జాతుల గురించి మాట్లాడేటువంటి నిమ్మల వీరన్న గారు. వీరన్న గారు నమస్కారం. నమస్కారం అండి. సో నిన్న మేము తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 1:20 పాటు ఉన్నటువంటి ఇంటర్వ్యూ చూసినట్టున్నారు మీరు. ఏమనిపించింది? అంటే ఇప్పుడు ఆయన బీసీలకు నాయకత్వం ఉన్నది, నిర్మాణం ఉంది, నేను ముఖ్యమంత్రిని అయితాము అని చెప్తా ఉండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చైతన్యం చేయడానికి, రేవంత్ రెడ్డి బలాన్ని ప్రాణం పోయటానికి ఇవాళ ఆయన పని కట్టుకున్నట్టుగా అవుపడుతుంది ప్రజలకు. ఆ ఇద్దరి మధ్యలో పడకే కదా ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధిష్టానం రాహుల్ గాంధీ చెప్పినట్టుగా పనిచేయట్లేదు, వాళ్ళు ఉన్నటువంటి బైలాస్కి అనుగుణంగా పనిచేయట్లేదు అనేది కదా మీరనేది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారంటారా? అవును. ఎట్లా అంటే మీకు చెప్తా. ఆయన ఛానల్లో ఒక బీసీ ప్రతినిధులతో నేను ముఖ్యమంత్రిని కలుస్తా, ఒకసారి వెనక్కిపోయి చూసుకు మల్లన్న ఆయన అర్థం కావాలి, చింతపండు నవీన్ గారికి అర్థం కావాలి. మీ ఛానల్లో మీరు ఒకరోజు ఈ నాతోని చర్చ పెట్టుకుంటూ, ఆ చర్చ నడుపుతూ 8 గంటలకు డేబిట్లో పెట్టుకుని ఆయన ఏం చెప్తాడు? నేను ముఖ్యమంత్రి కాడికి పోతున్నా బీసీ సమస్యల మీద, నాతో ఎవరు వస్తారో రండి బీసీ ప్రతినిధులని ఇప్పుడు మాట్లాడటం. ఉదయం 8 గంటకి ఎమ్మట 11 లోపల పోయి రేవంత్ రెడ్డిని కలవటం, రహస్య చర్చలు నడవటం. ఇది నిజం చెప్తున్నా, నేను అబద్ధం చెప్తలేను. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ముందు బీసీ వాదం ఆయన పట్టుకుంటున్నా, బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతున్నా, నేను నాయకుని చెప్పుకొని వచ్చే క్రమం సంగతి చెప్తా ఉన్నా. మిర్యాల కూడా సభ జరగక ముందు సంగతి చెప్తున్నా. ఓకే. ఇప్పుడు బోధన రండి బీసీల ప్రతినిధుల గురించి చర్చిద్దాం, నాతో ఎవరు వస్తారు రండి అని చెప్పి చెప్పటము, ఆయనే పోయి ఎవరినో ఒకరిని తీసుకొని పోయి కలవటం. ఇది కదా నీ బీసీ వాదం. బీసీల గురించి మాట్లాడుతున్నా, బీసీల చర్చ చేస్తున్నా, నాయకులు చేస్తున్నా అని చెప్పి నువ్వేం ముఖ్యమంత్రి పోయి కలిసి వచ్చినావు? ఇది ప్రజల గుడ్డోళ్ళ. కులగణన జరుగుతున్న సమయం కదా, కులగణనకు సంబంధించి ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలి అనే దాని మీద వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చినారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% వచ్చినాయి. ఎక్కడ కులగణన చేసి తీన్మార్ మల్లన్న గారు తెలుసుకుని మాట్లాడాలి. ఫస్ట్ జనగణన ఎక్కడ జరిగింది? భారతదేశంలో ఏమైనా జరిగిందా? దేశవ్యాప్తంగా 10% రిజర్వేషన్లు, ఈడబ్ల్యూ రిజర్వేషన్లు అమలైనవి. ఎక్కడ కులగణన ఆధారితంగా చేసినటువంటి చరిత్ర? పోనీ ఏమైనా వాళ్ళకి ఏమైనా కమిషన్లు ఉన్నవా? సంచార జాతులకు 2006 నుంచి 1949లో అనంతాశిమయం గారు కమిషన్ ఉన్నది. అది దేనికి అనంతాశిమయం కమిషన్ వేసారు? 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 49లో సంచార జాతులు, డిఎన్టీలు, క్రిమినల్ ట్రైబల్స్, సిటీ యాక్ట్ ఎదుర్కొన్న వాళ్ళకు కమిషన్ వేసినారు. మొదటి కమిషన్ చెప్తున్నా. బీసీలలో ఉన్నటువంటి ఈ బిడ్డలకు నువ్వు చెప్తున్నావు కదా, బీసీల అభిమానము, రాజకీయ చైతన్యము, హక్కుల గురించి మాట్లాడతా అని మన మిత్రుడు మన వేదికగా, ఐ డ్రీమ్ ఛానల్ వేదికగా రాజకీయంగా మాట్లాడిపోయినాడు కదా. మరి 49లో నువ్వు కనుక చదువుకున్న విద్యావంతునిగా మాట్లాడుతున్నాను మిత్రుని కూడా అన్నాడు. నువ్వు చదువుకున్న విద్యావంతునివైతే నీకు తెలుసు కదా, బ్రిటిష్ గవర్నమెంట్ 1871లో సిటీ యాక్ట్ తెచ్చింది, ప్రజలను బయటికి వెళ్ళగొట్టింది ఈ డిఎన్టీ సంచార జాతులను. దాని మీద ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీ అనే కులాల గురించి, ఓబీసీలో ఉన్నటువంటి సంచార జాతుల మీద ఆయన అనంతాశిమయం గారు 2 సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంట్ వేసినటువంటి సిటీ యాక్ట్ను చదివి 49లో వేస్తే 1952లో వీళ్ళను క్రిమినల్స్ అనొద్దు, ఎక్స్ క్రిమినల్స్ అనాలని ఆయన అన్నాడు. ఎక్కడికి పోయింది నీ విద్యావంతుని మాటలు? ఏ రేవంత్ దగ్గర పోయి నువ్వు దాచినావు అంటున్నా ఈ పదాలను అడుగుతా ఉన్నా నేను. ఎన్ని కమిషన్లు ఉన్నాయి ఓబీసీలకు?
మండల్ కమిషన్ నువ్వు విద్యావంతునివి కదా, మండల్ కమిషన్ రిపోర్ట్ నువ్వు చదవాలి కదా, ఏముందో చెప్పు, ఏమన్నా చెప్పి ఈ కులాలను కలిసినటువంటి చరిత్ర నీకున్నదా? మళ్ళీ ఇంకొక వెనక్కి పోయి చెప్తున్నా, మీరు రిజర్వేషన్లు అనే పదాల గురించి వస్తే ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయినావు, నీ ఛానల్ ఎక్కడ పోయింది, నువ్వు ఎక్కడ పోయినావు అంటున్నా, ఇవాళ మాట్లాడుతున్నావు. ఓసీలకు ఎప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చినాయి? నువ్వు ఎమ్మెల్సీ కాకముందుకు వచ్చినాయి కదా, ఎన్నికలు కాకముందుకు వచ్చినాయి కదా, మరి ఇవాళ మాట్లాడుతున్నావేంది? ఇవాళ గుర్తొచ్చిరా నీకు బీసీలు అంటే? ఏంది నీ వాదము? ఏం చేయాలనుకుంటున్నావు? బీసీలను నువ్వు బడుగు బలహీన వర్గాలను ఎక్కడికి పంపాలనుకుంటున్నావు అంటున్నావు, నేను ఎక్కడ అణచివేయాలనుకుంటున్నావు? ఇవాళ నువ్వు మిర్యాలగూడ సభ పెట్టి ఎవరెవరిని మాట్లాడించినావు? ఈ సమాజం బీసీ సమాజము, బీసీలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వము అమాయకులు అనుకుంటున్నారా మీరు? బీసీల నాయకత్వం చూస్తూ ఉంది, బీసీ విద్యావంతులు చూస్తూ ఉన్నారు, బీసీ మేధావులు చూస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వెవరో చిరంజీవులు పెట్టుకొని తిరుగుతున్నావు, సంతోషం, ఓకే, ఐఏఎస్ మాజీని పెట్టుకొని ప్రయాణం చేసినారు, మేము కాదనము, హక్కుల గురించి మాట్లాడాలి. మరి హక్కులలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది అంటున్నా? 420 హామీలు, మహిళలకు 2500 రావాలన్నా? ఎన్నడూ మాట్లాడినావు నువ్వు? సో ఇప్పుడు 420 హామీల గురించి, 6 గ్యారంటీ స్కీమ్ల గురించో, ప్రభుత్వం అమలు చేస్తా అన్న హామీల గురించో ఫైట్ చేయడానికి ప్రతిపక్షం ఉంది. నేను ఒక బీసీ బిడ్డగా, బీసీ ప్రతినిధిగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం నేను పోరాడతాను అనే మాట ఆయన చెప్తున్నారు కదా. అక్కడ ప్రతిపక్ష బాధ్యత, ఇది నా బాధ్యత. ఎన్నికల ముందు ప్రతిపక్షం నేనే అని చెప్పినావు కదా, ఇదే వేదికగా మాట్లాడుతున్నా. నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, నేను నీకంటే సీనియర్ని రాజకీయాల్లో, ఉద్యమాల సీనియర్ని. ఇప్పుడు కాదు, 92 నుంచి నేను ఏఎస్ఎఫ్ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డని, 1992 నుంచి. మరి నువ్వు ఎప్పుడు వచ్చినావో రాజకీయాలకు, ఈ వేదికకు వచ్చినావు నాకు తెలియదు, కానీ నీవు ఆత్మవిమర్శ చేసుకో. నేను 92 ఉద్యమాల నుంచి వచ్చి ఏఎస్ఎఫ్ ఉద్యమాల నుంచి పనిచేస్తూ బహుజనవాదము, కాంచనం గారికి భోజనం పెట్టుకుంటూ తిరిగి వచ్చిన నేను చాలా ఉద్యమాల నుంచి నన్ను గుర్తుపడతారు నాయకులు. నేను అందరినీ గౌరవిస్తాను, నేను అందరినీ గౌరవించడం నేర్చుకున్నాము. నాకు బహుజనవాదము, కమ్యూనిస్టు వామపక్ష భావజాలం నాకు ఏం నేర్పిందనంటే, ఎవరైతే మన హక్కుల కోసము, మన బడుగు బలహీన వర్గాల కోసము 180% ఉన్నటువంటి ఈ యొక్క ప్రజల కోసం, హక్కుల కోసం ఎవరైతే మాట్లాడినటువంటి గొంతులను గౌరవించుకునే ఆలోచన నేను వామపక్ష భావజాలం నుంచి నేర్చుకొని వచ్చిన, కాంశీరాం బహుజన వాదు నుంచి నేర్చుకున్నా, గౌరవ మందకృష్ణ మాదిగా సామాజిక ఉద్యమ నేపథ్యం నుంచి నేర్చుకొని వచ్చిన, ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు బీసీ జాతీయ అధ్యక్షుడి నుంచి నేర్చుకొని వచ్చినాం, అందరినీ గౌరవించడం నేర్చుకొని వచ్చినాం. ఇక నువ్వు ఎవరిని ఎక్కడ గౌరవించడం నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాటి బడుగు బలహీన వర్గాల వాయిస్ గా తీన్మార్ మల్లన్న మీకు కనిపించట్లేదు? ఎక్కడ నువ్వు పొద్దునట్లేస్తే నీ సస్పెన్షన్ కాకముందుకు, నువ్వు సభలు స్టార్ట్ చేసే ముందు నువ్వు పెట్టినటువంటి ఆ పదాన్ని పేరు పెట్టింది నేను. మీరు అడుగు, మీ అన్నని అడుగు, మళ్ళీ చెప్తా ఉన్నా, మీ వెంకటేష్ అన్నని అడుగు. మీ వెంకటేష్ అన్న గుండెల మీద చేసుకొని మాట్లాడవను. మీ వేదికను, మీ ఏదైతే మీరు పెట్టినటువంటి బీసీ రాజకీయ వేదిక ఏదైతే పెట్టిర్రో, ఆ పేరు పెట్టడంలో నిమ్మల వీరన్న పేరు చెప్పినటువంటి పేరుని చైతన్య వేదిక అని చెప్పింది నేను. మీ అన్నని అడుగు. ఏ రాత్రి అయితే మీ వెంకటేష్ అన్నతోని నువ్వు ఎవరైతే పెట్టినటువంటి జనార్దన్, వీళ్ళిద్దరి మధ్యన కూర్చొని చైతన్యం పెట్టమని చెప్పినటువంటి రాజకీయ చైతన్య వేదిక పెట్టమని, రాజకీయం అని పెట్టమని ఎవరో అయితే నిమ్మల వీరన్న తెలుసుకొని చెప్తున్నా, మేనని అడగని చెప్తా ఉన్నా. ఈ ఐడ్రీమ్ సాక్షిగా ఆ పేరు చెప్పింది నిమ్మల వీరన్న చెప్తున్నా. సజెస్ట్ చేశారు, కానీ మిమ్మల్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదా? సమావేశాలకి, వాటికి మీటింగ్లకి పిలవట్లేదా? కాదు, మిర్యాలగూడ సమావేశానికి నాకు ఆయన వేసిన పోస్టర్లో ఆయన రాతలు అర్థమైనవి. ఆయన వేసే క్రమం, ఆయన ఏ పదాలతో పోయినాడో నాకు అర్థమైంది. ఏ నాయకులను పెట్టుకొని నువ్వు వచ్చినావో అర్థమైంది. మేమేందనంటే, ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలల్లా వెనకబడినటువంటి సామాజిక ఎవరున్నారు, రాజకీయ హక్కులు ప్రాథమికంగా ఈ యొక్క రాజ్యాంగ హక్కులు ఏ సమాజానికైతే అందలేదు, వాళ్ళను ముందు మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ హక్కుల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అయితే నష్టపోయారు వాళ్ళు కదా, విద్య లేని వాళ్ళకి ఎక్కువ మంది కదా, వీధులలో అడక తినటోళ్ళు ఎక్కువ కదా, గుడి మెట్ల కాడ ఉంటురు కదా, గుడిలో నైవేద్యం తినేటోళ్లకు రిజర్వేషన్లు వచ్చినాయి కదా. మరి ఆ గుడి మెట్ల చెప్పుల కాడ ఉన్నటువంటి సంచార జాతుల గురించి నువ్వు మాట్లాడనప్పుడు, నీ గొంతు లేనప్పుడు, ఆ నాయకత్వాన్ని నీ పోస్టర్లో వేయనప్పుడు, ఆ నాయకత్వాన్ని నిలబెట్టి నువ్వు ఉన్నప్పుడు ఈ సమాజానికి పరిచయం చేయనప్పుడు ఎట్లా నువ్వు బీసీ నాయకులు అవుతావు? ఇప్పుడు ఆయన చెప్పినటువంటి 135 కులాల్లో సంచార జాతులు లేవా? అందులో అదే అడుగుతున్నా, ఈ వేదికగా అడుగుతా ఉన్నా. మననే ఒక ఛానల్లో చెప్పిన, ఏందయ్యా బాబు మిత్రమా, సోదర మిత్రమా, బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నావు, మరి మహిళల గురించి బీసీ మహిళలే కదా,
కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కదా, బాకీ పడ్డది కదా 2,500 రూపాయలు మహిళలకు మేజర్గా. లంక బిందెల సీఎం నువ్వు ఎట్లా కాపాడుతావా అని అడిగినా. ఇప్పుడు బీసీ మహిళలకు మోసం అంటున్నారు. లేటెస్ట్ గా అనౌన్స్ చేసినటువంటి ఎమ్మెల్సీ దాంట్లో విజయశాంతి ఉంది కదా, తను బీసీ మహిళగానే తెలంగాణకు చెందినటువంటి. అంటే ఒక వ్యక్తి బీసీల అనేది 56% అనేది వాస్తవము. ఈ లెక్కలలో తగ్గించిరని ఆయన సోదరుడే చెప్తుండు, ఆయన మిత్రుడే చెప్తుండు, లంక బిందెల సోదరుడే చెప్తుండు. ఆయన రేవంత్ ఈయన పోయి కలిసిన సందర్భాలు మళ్ళీ చెప్తా ఉన్నా. ఎంత వెనకేసుకొచ్చినా ఆయన చేసిన నిర్వాహకం, ఢిల్లీకి ఇప్పటికీ 30 సార్లు పైగా పోయినటువంటి సీఎం. 39గా 99 సార్లు అయినా పోతా అంటున్నారు కదా ఆయన. నువ్వు ఢిల్లీ గులాం నువ్వు అని అంటున్నా నేను. ఒక పార్టీ ఏమో గుజరాత్ గులాం అంటది, ఇంకొక పార్టీనేమో తీసుకుపోయి తాకట్టు పెడుతున్నారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్తోనేనని మేము అంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? ఇక్కడ సంక్షేమ పథకాలు అప్పులు చేసిండు రేవంత్, ఎక్కడికి పోయినాయి? కాంట్రాక్ట్ జేబుల్లోకి పోయినాయి. మరి కాంట్రాక్టు దాంట్లో రిజర్వేషన్లు ఇస్తారని చెప్పారు. ఎంత ఇచ్చిరని ఎందుకు అడుగుతలేడు తీర్మానం వలన? ఈ చింతపండు నవ్విను నా కొడుకులారా రెడ్లరా ఎందుకురా మీకు ఆస్తులు అన్నావు కదా, వాళ్ళని చైతన్యం చేయటానికి, రెడ్లలో ఐక్యత చేయటానికి మాత్రమే ఆయన ఉసిగొలిపినాడు రేవంత్ రెడ్డి. బీసీల కోసం కాదా? ఎక్కడిది? రెడ్లే సీఎం అంటుండు. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఏమంటుండు అంటుండు. ఈ అర్థము పిచ్చోళ్ళ జనమేమన్నా? బీసీ కుల సంఘాలు పిచ్చోళ్ళ? అగ్రకులాలకు చెందినటువంటి లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అవుతారు అనే మాట. ఇప్పుడు వాళ్ళని ఏకం చేయడానికి బీసీలని ఏం చేసిండని రేవంత్ రెడ్డిని ఇంకా 5 సంవత్సరాలు కొనసాగుతుందని అడుగుతున్నా. మళ్ళీ చెప్తా ఉన్నా ఈ వేదికగా, వాళ్ళ ఎమ్మెల్యే మన పథకాలు డుమ్కి కొట్టినాయి అన్నాడు. ఒక దవడగురు జరిచిండు రేవంత్ని ఆ మాటని. బుద్ధి రావద్దు నీకు? మన పథకాలు డుమ్కి కొట్టినాయి అన్నాడు మునుగోడు ఎమ్మెల్యే గారు. ఇంకేం కావాలరే, వాడు బ్రోకర్ రా అన్నాడు, లంగారా అన్నాడు. ఈ లాగుల తొండలోడే సీఎం రా అని చెప్పిండు. వాడిని జరుస్తున్నాడు చెంబలు. నువ్వేవాడరా వాడిని వీడిని అనుకుంటా నువ్వు వాడు వీడంటానికి? ఎవరిని చైతన్యం చేస్తున్నావు? రెడ్లను చైతన్యం చేస్తే నువ్వు కాదా? బీసీలు చైతన్యం చేస్తే మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ వేదికగా, ఈ ఐడ్రీమ్ వేదికగా, అందరూ పిచ్చోళ్ళు ఎవరు లేరు, కుల సంఘాలు ఎవరు మద్దతు లేదు ఆయనకు. 2-3 తాబేదారులను పెట్టుకొని నువ్వు పోతున్నావు. మళ్ళీ చెప్తా ఉన్నా రెడ్లను ఐక్యం చేయటానికి ఇవాళ రెడ్ల నా కొడుకులారా అని నువ్వు ముందుకు పోతా ఉన్నావు. అనగానే ఏం జరిగింది? అక్కడి నుంచి ఒక వ్యక్తి అని క్రియేట్ చేయబోయారు. ఎవరో యూట్యూబ్ ఛానల్ లెక్క ఉంటారు కదా పేర్లలో, ఆయన మాట్లాడే మాటలలో ఒక కామెంట్ వీళ్ళే పెట్టించిర్రా అనేది ఇవాళ ప్రజలు ఆలోచించాలి, ఉద్యమకారులు ఆలోచించాలి, విద్యావంతులు ఆలోచించాలి. మేము వేదిక చెప్తాను గుర్తు చేస్తా. ఈయన అనగానే మిర్యాలు కూడా ఒక మాట అనగానే, రెడ్ల నా కొడుకు అనగానే అక్కడి నుంచి వచ్చినట్టుగా మరి ఎవరితో మీరు పెట్టించిర్రు, ఇది రాజకీయ వేదిక అనుకుంటున్నా నేను. ఆయన క్యూ న్యూస్లో బీసీలందరూ మీ ముంగల మహిళ, మీరు కవితక్క గారు, మీరు ఇంకో ఉద్యమ కవితక్క ఉంది, మళ్ళీ మీరు ఈ సమాజాన్ని, రాజకీయ నాయకత్వాన్ని, ఇంకొక అందరి నిజ స్వరూపాన్ని ఈ ప్రజల ముందు ఉంచేటువంటి అక్కగా మీకు ఒకటి చెప్తున్నా, దృష్టి అనొద్దు అంటున్నా, క్షమించండి అనొద్దు, ఆ భాష చెప్తా ఉన్నా. మూత్రము బీసీలందరూ మా మూత్రము ఉచ్చదాగండ్రా అని చెప్పి ఒక కామెంట్ ఆయన మాట్లాడే మాట్లాడినప్పుడు పెట్టిరు. ఇది ఎవరు పెట్టిరు నాకు తెలుసు, ఉద్యమకారులకు తెలుసు, విద్యావంతులకు తెలుసు, ఉద్యమకారులకు తెలుసు, సర్వజనులకు ఉన్న 4 కోట్ల పైబడి ఉన్నట్టు తెలంగాణ వాదులకు చూస్తున్నటువంటి అందరికీ అర్థం. ఎవరు పెట్టించిర్రో అనేది, ఎవరిని బలం చేకూర్చాలని, ఎవరిని రెచ్చగొట్టాలని అట్నుంచి ఫస్ట్ అన్నమాట నువ్వే. రెడ్లను నా కొడుకులారా అన్నది నువ్వే వేదిక నుంచి. తర్వాత దానికి నువ్వు మాట్లాడుతూ తెల్లారి 2 రోజుల తర్వాత బీసీలందరూ మా ఉచదాగాలన్నట్టు రెడ్లు పెట్టించినట్టుగా ఒకటి క్రియేట్ చేసినట్టుగా అవుపడతా ఉంది. నాకు అవుపడుతుంది అంటున్నా నేను ఇప్పటోని గాను. నేనేమో మనీ మీడియం మాఫియాతోని రాజకీయాలు చేయాలని రాలే, ఏ సమాజాన్ని హక్కులను కాలరాయాలని రాలే నేను. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇక్కడ చాలామంది చిరంజీవి లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి, కాన్షిరాముల మారిసు కాన్షిరాములు ఎంతోమంది ఉద్యమకారులతో నేను నిలబడి పనిచేసినటువంటి చరిత్ర నాకుంది. నేనేమో సామాన్యంగా చెప్తలే ఈ మాట, నేను ఉత్తగానే నా నోటి పదాల నుంచి రావట్లేవు. నేనేమంటున్నా, రెడ్ల నుంచి ఒక కామెంట్ వచ్చింది, ఆ తర్వాతనే నేనన్నా అనేది క్రియేట్ చేయబోతుండు. మళ్ళీ తిరుమల మల్లన కూడా అన్నాడు, రెడ్లు మా ఉచ్చ తాగాలన్నట్టు మాట్లాడాడు తిరుమల మల్లన కూడా. దానికంటే ముందు వాళ్ళను అన్నారు కాబట్టి నేను అన్నా అనేది క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎవరెవరికి పంచాయతీలు ఇంకోటి వేదికగా ఏమన్నాడు,
మారణ హోమం జరగాలంటుండు. నిన్న మీ ఛానల్లో విన్నా. రక్తపాతం రక్తపాతం ఏంది అంటే బీసీలు కనుక ఉద్యమించి ముందుకొస్తే వాళ్ళు పైకి రావడం, లేకుంటే వాళ్ళు పదవుల్లో ఉండడం అగ్రకులాలకు ఇష్టం ఉండదు కాబట్టి చంపిస్తారు అనే ఒక మాట చెప్తున్నారు ఆయన. పొరపాటు. ఇప్పుడు జరిగేది ఎక్కడున్నావు నువ్వు ఎక్కడికి పోతున్నావు? మహబూబ్ నగర్ పోయినావు. ఇది రెచ్చగొట్టేది కాదా? మహబూబ్ నగర్ వచ్చినావు, బిల్లల తక్కువ ఉపయోగించుకుంటున్నావు అంటే వాళ్ళ ఉద్యమాన్ని నువ్వు క్రెడిట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. మరి ఆర్కృష్ణ ఎందుకు వేదిక చూపిస్తలేవు? ఇంకొక జాజుల శ్రీనివాస మిత్రుడు ఆయన ఎందుకు చూపిస్తలేవు? కవితక్క వచ్చినాక గౌరవ కవితక్క గారు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత బీసీ వాదాన్ని ఆమె డెడికేషన్ కమిషన్ కాడ తీసుకుపోయింది. నల్గొండలో సమావేశం పెట్టినప్పుడు ఆమె బీసీల హక్కుల గురించి అన్ని కులాలను వరుసపెట్టి మాట్లాడిపించింది. ఆ తర్వాతనే తీర్మానం ఒక వేదికగా బయటకు వచ్చిండు. అప్పటిదాకా రాలే. నల్లగొండ సమావేశం అయిన తర్వాత, వికారాబాదు కవితక్క సమావేశం అయిన తర్వాత, ఇటు కరీంనగర్ ఈ సమావేశాలు అయిన తర్వాతనే తీర్మానం బీసీల వాదానికి డైవర్ట్ అయినాడు. మళ్ళీ మీకు గుర్తు చేస్తామన్న విద్యావంతులారా, రాజకీయ నాయకుల సంఘ నాయకులారా, ఒకసారి ఆయన ఎప్పుడు బీసీ వాదాలకు వచ్చిరో ఒక ఛానల్, ఆయన ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ పేరు ఉందా? క్యూ అనే సింబల్. కమల్ హాసన్ సినిమాలో ఒక వ్యక్తిని చంపుతాడు. ఆయన లైవ్ ప్రోగ్రాం పెట్టి భారతీయుడు సినిమాలో ఒక అవినీతి వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపే ముందు వచ్చిన పేరే, కమల్ హాసన్ చూపించిన పేరే ఈయన పెట్టుకొని తిరుగుతున్నాడు. అది డూప్లికేటే. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అవును, కావాలని రెచ్చగొట్టే ప్రయత్నమో లేకపోతే పక్కదారి పట్టించే ప్రయత్నమో అనేది. ఇప్పుడు అక్కడ అంతా వాళ్ళు ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నారు సీన్, దాన్ని ముందుండి నడిపిస్తోంది తీన్మార్ మల్లన్న అయితే వెనకాల ఉంది ఎవరు అంటారు మీరు? రేవంతే ఉన్నాడు అంటున్నాను నేను. సో ఇద్దరు ఎందుకంటున్నా చెప్పనా? రేవంత్ని తిట్టినట్టే అవపడతాడు, రెడ్లను తిట్టినట్టే అవపడతాడు. ఈయన ఛానల్లో పొద్దునట్టు లేవంగానే మా రాహుల్ గాంధీ అంటాడు, మా రాహుల్ గాంధీ ఎజెండా అంటాడు. ఏంది నీ రాహుల్ గాంధీ ఎజెండా? ఏంది? నీ రాహుల్ గాంధీ పెట్టిన సీఎం కాడా? నీ రాహుల్ గాంధీ పెట్టిన సీఎంఏ కదా. నీ రాహుల్ గాంధీ పంపినటువంటి ఈ 100 కోట్లు తీసుకున్న, ముడుపులు తీసుకున్న లంక బిందెల సీఎంఏ కదా. 100 కోట్ల మీద ఎప్పుడైనా మాట్లాడిందా తిరుమల? హైడ్రా కూలుస్తుంటే, పేదల ఇండ్లు కూలుస్తుంటే ఎప్పుడన్నా తిరుమల మాట్లాడిందా? ఎటుపోయినావు? బీసీల ఇండ్లు ఉన్నాయి కదా, అలా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కదా. మూసి పరివాహక ప్రాంతంలో కంపు నీరు ప్రవహిస్తున్నటువంటి పక్కన ఎవరు ఇండ్లు వేసుకొని ఉంటారు? కబ్జాలు చేస్తారు బీసీలు, ఎస్సీలు, బీసీలు, ముస్లింలు. పంపరి ఒక్కసారి మీ వేదికగా నేను సవాల్ చేస్తున్నా, నువ్వు కనుక నిజమైనటువంటి మానవత్వం, రాజకీయ ఆలోచన ఉంటే రండి, నేను చూపిస్తా. కవితక్క గారి మీరు టీవీ 9లో ఒక 12-15 సంవత్సరాలు చేసిన చరిత్ర మీకున్నది. ఆయన నేను సందర్భంగా చెప్తున్నా, నీకు గనక ఓపుకుంటే నువ్వు ఛానల్ వేసుకోరా, నీ ఐడ్రీమ్ ఛానల్ తీసుకొని నేను బయటకు వస్తా, డెబ్యూట్ చేద్దాం. ఎక్కడ? మూసి పరివాహక ప్రాంతాల్లో ఎంతమంది ఓసీలు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు? మూసి పరివాహక ప్రాంతాల్లో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు? ఒకసారి నేను సవాల్ చేస్తున్నా. అక్కడ తీన్మార్ మల్లన్న చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడతామని చెప్పింది రాహుల్ గాంధీ నుంచి. ఆ మాట వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అనేది ఒక మాట. దీంతో పాటుగా 42% రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో కల్పిస్తామన్నారు. అదే ఎజెండాగా, అదే ఫోకస్తో నేను పనిచేస్తాను, అందరినీ ఏకం చేస్తాను. సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్షాలు చూసుకుంటారు. ఆయన ఏకం చేయాలంటే ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న మీ పీసీసీ అధ్యక్షుని ఎంబడి పెట్టుకుని తిరగండి అని చెప్తున్నా. ఫస్ట్ మహేష్ కుమార్ గౌడ్ని, ఫస్ట్ నువ్వు బీసీ వాదివి అయితే ఒక గౌడుని అసహించుకుంటున్నావు. నువ్వు నీ పక్కన ఉన్నటువంటి ఇంకొక మీ పెద్దన్న మున్నూరు కాపు బిడ్డ పీసీసీ అధ్యక్షుడు ఎప్పుడో అయినాడు, పెద్ద వ్యక్తి హనుమంత్ అన్న ఎటుపోయినాడు? నీ వేదికలో ఉన్నాడా? మదియాస్కి గౌడు నీ వేదికలలో ఉన్నాడా? నీ పక్క నువ్వు ఉన్న పార్టీ వ్యక్తులనే నువ్వు గౌరవించినప్పుడు ఎక్కడుంది బీసీ వాదం అంటున్నా నేను. బాగా ఇది విద్యావంతులు ఆలోచిస్తారని కోరుకుంటున్నా. రాజకీయ మేధావులు కూడా ఆలోచించాలి ఈ పదాన్ని. నీ పక్కన నీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు లేకుండా ఎక్కడ బీసీ వాదం ఉంది? ఎక్కడుంది బీసీ వాదం? ఇది ప్రశ్నగా అవపడుతుంది అని అడుగుతా ఉన్నా. ఒకటి, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు 2-3 కొత్తలో వచ్చినారు, చాలా మందిని చూసినాను, ఇవాళ లేరు. వాళ్ళు నీ సభలలో లేరు. ఎక్కడుంటారు నీ సభలలో చెప్పండి న్యాయంగా? ఆ డయాస్ నిండా ఉన్న వాళ్ళు ఎవరు మరి? స్థానిక సంస్థలు. ఇతను తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈయన పాదయాత్ర పెట్టుకున్నాడు. అప్పుడు ఈయన పోయినప్పుడు ఎవరు ఇతనికి ఎక్కువ బలం లేదు, ఎక్కువ జనం లేరు. ఈయన ఎవరైతే ఈ 20, 30, 40 మందితో ప్రయాణం చేసినాడో ఎక్కడ పోయినా వీళ్ళే ఉండేది.
అప్పుడు బహుజనవాదులు ఉన్నారు వెంబటి. ఆ రోజు బహుజనవాదం ఉన్నది, అంబేద్కర్ వాదం ఉన్నది, విశారదం చెప్తున్నటువంటి ఆయన నేర్చుకుని వచ్చినటువంటి వాదం ఈయన దాంట్లో ఉన్నది. ఒక్క పైసలు ఇవ్వండి అన్న, ఒక్క ఛాయ్ పైసలు ఇవ్వండి అన్న ఆ వాదము బహుజనవాదము, కాన్షీరామ్ వాదం. అది ఒక నోటు ఇవ్వండి, ఒక నోటు ఒక ఓటు అని కాన్షీరామ్ ఇచ్చినటువంటి వాదం. అది బహుజనవాదాన్ని తీసుకొని నువ్వు మాట్లాడటం మూలన వాళ్ళ నీ ఎమ్మటి కొంతమంది బహుజనులు వచ్చినారు. కానీ రాజకీయ నాయకత్వం ఎక్కడా లేదు ఆయన బట్టి. ఆయన యూట్యూబ్ ఛానల్ తీసుకొని చూసినా ఎవరైనా అర్థమైంది. నేను విమర్శించాలని విమర్శిస్తున్నది కాదు, సంచార జాతులు అనే పదాన్ని మాట్లాడతలేడు. ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇవి సంచార జాతులు అని చెప్పలేకపోయినాడు. ఇవి నేను ఎందుకు చెప్తున్నా, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంచార జాతులు అని ఎందుకు స్పష్టంగా చెప్తా ఉన్నంటే 2006లో బాలకృష్ణ రేణుకే కమిషన్ వేసినది. వేస్తే ఆయన 2008లో రిపోర్ట్ ఇచ్చినాడు. ఏమన్నాడు, ఏముంది, వీళ్ళు ఎస్సీ ఎస్టీలలో ఉండాలి, కానీ ఇప్పటికే అన్యాయం జరిగినది కాబట్టి వీళ్ళకు సపరేట్గా డీనోటిఫైడ్ ట్రైబల్ అండ్ నోమాటిక్ సెమీ నోమాటిక్ ట్రైబల్స్గా రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పినాడు. ఎంపీ ఎమ్మెల్యే నిధుల నుండి 15% నిధులను వీళ్ళ భూమి కొనుక్కోలుకు ఇండ్ల కట్టుకుంటానికి వీళ్ళ విద్యకు ఇవ్వాలని చెప్పిన కమిషన్ రిపోర్టు నువ్వు ఒక్క మాట అన్నవా? మరి ఎక్కడ బీసీల నాయకత్వం అంటే? ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఎక్కడ వామపక్ష భావజాలంలో బీసీ ఉద్యమాలు ఉన్నవి, బీసీ నాయకులు ఉన్నారు. ఇటు పోతే బహుజనవాదులలో బీసీ వాదులు ఉన్నారు, మందకృష్ణ మాదిగ దగ్గర బీసీ వాదులు ఉన్నారు, గౌరవ ఆర్ కృష్ణ దగ్గర రాజశేఖర్ దగ్గర బీసీ వాదులు ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నారు, ఇటు పోతే కాంగ్రెస్లో ఉన్నారు. ఏ వ్యక్తిని నువ్వు ఎమ్మటి లేకుండా నీకు ఏమి రహస్య ఒప్పందం అంటున్నా నేను? నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు లేకుండా, నీ మదియాశకి లేకుండా, ఇంకోళ్ళు లేకుండా. ఇంకో విషయం చెప్తా ఉన్నా, నువ్వు జైలు పోయినా నేను కొట్లాడినా, నిజమైన ప్రతిపక్షంగా కొట్లాడినా అంటున్నావు కదా. మరి అయ్యాల మీ మహిళ నువ్వు జైలు పోయినా అని అంటున్నావు. పోయినప్పుడు ఎక్కడ ఉంది, ఎవరెవరి పార్టీలు ఉన్నారు నీ ఎమ్మటి? ఈటల రాజేందర్ని కలిసినవా? తర్వాత బండి సంజయ్ గారిని కలిసినవా? అరవింద్ గారిని కలిసినవా? ఏరి ఇప్పుడు వాళ్ళు నీ వేదికలలో అని అడుగుతున్నా. వీళ్ళు బీసీ వాదులు కాదా? బీసీ నాయకులు కాదా? రాజకీయంలో గెలుపు ఓటములలో ఉన్నోళ్ళు వ్యక్తులు కదా? కాకపోతే ఇదేమి విడ్డూరమని అడుగుతున్న రాజకీయాల్లో. కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలందరూ ఇలాంటి కొంతమంది లీడర్లని తమకు అనుకూలంగా మార్చుకున్నారు, అనుగుణంగా మాట్లాడేలా చేస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆ బీసీ లీడర్లు మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో ఉన్నారు తప్ప బహుజన వాదాన్ని, ఎవరైతే మీరు చెప్తున్నటువంటి బీసీ వాదం ఉందో దీన్ని వినిపించట్లేదు. అందరినీ లీడర్లుగా తయారు చేయాలి, వాళ్ళకి కావలసినటువంటి అవకాశాలు కల్పించడానికి, సమాన అవకాశాలు కల్పించడానికి ఈ ఉద్యమం, పోరాటం అంటున్నారు. ఒక్క ఆలోచన చేయండి మళ్ళీ. మీరు పెద్దమ్మ మంచి ప్రశ్న అడిగినారు, ఆయనకు కూడా అర్థం అవుతుందని అనుకుంటా. బీసీ నాయకత్వం ఉందని ఇదే వేదికగా మాట్లాడినాడు. బీసీ నాయకత్వం ఉన్నది అని అన్నాడు. మరి రాజకీయంగా గెలిచినోలే కదా నాయకత్వం అంటే. బీసీ ఉద్యమము ఉన్నది, బీసీ నాయకత్వం నేను లేదంటున్నా. బీసీ ఉద్యమం అనేది ఆర్ కృష్ణయ్య గారు, ఆయన ఒక 40-45 సంవత్సరాలుగా ఫస్ట్ విద్య కావాలి, తర్వాత 1 by 1 వస్తుంది అని చెప్పిండు. ఇవాళ చర్చ నడుస్తుంది. కులగణన సమయం వచ్చింది కాబట్టి వస్తూ ఉంది. ఈ కులగణన ఎవరు చేసిర్రు? రాజకీయ పార్టీలు చేస్తాయి, రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అంతే. బీజేపీ రాజకీయ పార్టీ, కాంగ్రెస్ రాజకీయ పార్టీ, కేంద్రంలో వాళ్ళు చేయాలి, ఇక్కడ వీళ్ళు చేయాలి. నేను ముందే చెప్పిన, ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ కులగణన జరగకుండా రిజర్వేషన్లు వచ్చినాయి. ఇది లేదా నీకు? మాట లేదా? నువ్వు విద్యావంతులు కదా, ఇది అడుగుతలేవు. 2, నువ్వు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళను పక్కకి నెట్టి నువ్వేం నాయకత్వం చేయగలుగుతావు అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు లేనట్టే కదా. నువ్వు అన్న మాటల్లో అర్థం ఉంది. నువ్వు రాజకీయం నాయకులు లేకుండా బీసీ వాదం ఉందంటున్నావు, బీసీ నాయకులు ఉండరంటున్నావు. నాయకత్వం లేదు అని నేను అంటున్నా. ఉంటే రాజకీయ నాయకత్వం ఉంటే దేవేంద్ర గౌడ్ గారు బీసీ పార్టీ పెట్టినాడు. బీసీ అతను బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి గౌడు సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు పార్టీ పెట్టినాడు. పార్టీ తీసుకుపోయి చిరంజీవి దాంట్లో మెర్జ్ చేసినాడు. కాసాని జ్ఞానేశ్వరు పార్టీ పెట్టినాడు. ముదిరాజు సామాజిక వర్గము ఆయన పార్టీ పెట్టినాడు. ఆయన పార్టీ తీసుకుపోయి మెర్జ్ చేసినాడు. నారగోని గారు రాజ్యాధికార పార్టీ పెట్టినాడు. ఆయన సైలెంట్గా వ్యక్తిగతంగా నిలబడి పనిచేస్తున్నాడు. ఇట్లా బీసీ పార్టీ ఉన్నవి, విద్యార్థి సేన పార్టీలు ఉన్నవి, చాలా విద్యార్థి రాజకీయ పార్టీలు ఉన్నవి. ఇవన్నీ కాకుండా నువ్వు వ్యక్తిగతంగా నీకున్నటువంటి కొంతమందిని పెట్టి ఇదే రాజకీయ నాయకత్వం బీసీలని చెప్పడం భ్రమ కాదా? నెల క్రితమే వచ్చిందంటుడు కదా, మన ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పిండు ఇక్కడ ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో. నేను వచ్చిన తర్వాతనే రాజకీయ ఎజెండా వచ్చింది వాదం అంటుడు.
నువ్వు సీఎం రేవంత్ వచ్చిన తర్వాతనే నిన్ను ఆయన పెట్టి పురమాయించిన తర్వాతనే వచ్చిందని నేనంటా ఉన్నా. ఇది నిజమంటున్నా. ఏదో 30 లక్షలు పెట్టి గౌరవ ఆర్ కృష్ణయ్య గారిని తీసుకుపోయి అక్కడ పెట్టి పెద్ద మనిషిని పెట్టుకుని ఆయన ఒక టైంలో ఆయనకు ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆయన ఇక్కడ తెలంగాణకు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చంద్రబాబు ప్రకటించినాడు. అలాంటి వ్యక్తిని పక్కన ఉంచుకొని నేనే ముఖ్యమంత్రిని, నేనే రాజకీయాలు చేస్తానని చెప్పుకున్నావు. అగౌరవపరుస్తున్నావు. పెద్ద మనుషులను పిలిచి అగౌరవపరుస్తున్నావు. ఎవరైతే రాజకీయ నాయకత్వంగా ఎదిగినటువంటి వాళ్ళను అణచివేసే ప్రయత్నంలో ఉన్నావు. ఆయనను గౌరవించి రాజ్యసభ ఇచ్చింది బీజేపీ పార్టీ. నువ్వు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఓట్లు పడలే నీకు ఎక్కడ. నువ్వు పార్టీ పెట్టుకున్నావు, పార్టీ తీసుకుపోయి బీజేపీలోకి పోయినావు, మళ్ళీ బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చినావు. చూడండి, ఒకే సంవత్సరంలో చాలా నడిచినాయి. కేసుల నుంచి బయటికి రావడానికి బీజేపీలోకి పోయినావు. వాళ్ళందరినీ పట్టుకొని బండి సంజయ్, అరవింద్ వీళ్ళందరూ పట్టుకొని తిరిగిండు. కిషన్ రెడ్డి డబ్బు కొట్టినావు, అయిపోయింది. ఎమ్మటే మరి దీంట్లోకి వచ్చినావు. ఎమ్మెల్యే కోసం ట్రై చేసినావు. మేడ్చెల్ల పార్టీ పెట్టుకుంటే నాకు కూడా టికెట్ ఇస్తారు అనుకున్నావు. వాళ్ళు లెక్క చేయలేదు. తర్వాత పోయినావు, నువ్వు అలా కలిసినావు. నేను కాంగ్రెస్ పార్టీ గెలిచిన అంటున్నావు. ఇది ఎక్కడి న్యాయం అంటున్నా? నేను కాంగ్రెస్ వాదినా? నువ్వు కాంగ్రెస్ వాదివా? కావు కదా. నువ్వు స్వతంత్ర అభ్యర్థి కదా, పార్టీ పెట్టినావు కదా. మరి పార్టీ మీదనే ఉండకుండా ఎందుకు కాంగ్రెస్లో పోయినావు? నువ్వు కనుక ఈ సమాజాన్ని చేయాలంటే ఎలక్షన్ ముందు నుంచే కదా నువ్వు ఎవరెవరికి సపోర్ట్ చేసి వచ్చినావో తెలియదా? ఏ రెడ్లకు సపోర్ట్ చేసి ఓట్లేమని చెప్పినావు. ఎన్నికల ముందేమో ఓట్లే రెడ్లను గెలిపేమని తిరిగినటువంటి నీవు ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని, అది పల్లా రాజశేఖరరెడ్డి గారికి సంబంధించినటువంటి రిజైన్ చేసిండు ఆయన. దాని మీద ఆ ఖాళీ దాంట్లో నీకు టికెట్ తెచ్చుకొని గెలిచిన తర్వాత బీసీ వాళ్ళ అందుకున్నామని నేను అంటున్నా. పట్టభద్రులను కూడా నువ్వు మోసం చేసినావు. సర్వజనుల పట్టభద్రులు నీకు ఓట్లు వేసినారు. వేస్తే ఏమన్నావు? నాకెవరు ఓట్లు వేద్దన్నావు. ఫస్ట్ ఏరాలి కదా అనలేదు. ఆర్ కృష్ణయ్య గారు రిజైన్ చేయగానే నేను ఎందుకు రిజైన్ చేస్తా అన్నావు. ఇదంతా క్రమం. ఎవరికి చెప్పాలి నువ్వు? నేనేమంటున్నంటే ఎందుకు ఇవన్నీ నేను డెబ్యూట్ చేస్తున్నా, బీసీ వాదులు ముందుకు పోతే వెనక్కి గుంజుతున్నాడు కాదు. నువ్వు నిజమైన బీసీ వాదు అయితే ఆర్ కృష్ణయ్య గారిని ఇంకా ఉన్నటువంటి బీసీ వాదులు అందరినీ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు కవితక్క గారు కూడా బీసీ వాదంతో ఆమె సమావేశాలు పెడతా ఉంది. మరి వరుస కూర్చో. ఇప్పుడు ఆమె అక్కగారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నదాన్ని టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సంబంధించిన కేటీఆర్ వీళ్ళంతా అసెంబ్లీ బైకాట్ చేసినారు. కానీ కవిత గారు వాదన వినిపించారు, నిలబడి చర్చ చేయమని పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీని. మరి ఇప్పుడు నువ్వు ఆ బీసీ వాదివి, కవిత తేలాలి. ఇప్పుడు న్యాయంగా ధర్మంగా మాట్లాడితే ఓకే. చర్చ ఎందుకు చేయలేవు నువ్వు? ఎన్ని రోజులలో చర్చ పెట్టమని ఎందుకు చెప్పలే? బీసీల జనాభా లెక్కలను డెడికేషన్ కమిషన్ కావాలని కొట్లాడిన తర్వాతనే కాంగ్రెస్ చెంప జరిసి రేవంత్ను లంకెబింద్ర సీఎంను కొట్టి చెంపలు జరిసిరు కదా. వీళ్ళు కోర్టు పోయి లంపకాయలు వేయించినారు కదా. వేయించిన తర్వాతనే డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్కి హక్కులు లేవు, డెడికేషన్ కమిషన్ అని చెప్పినారు కదా. ఇదంతా చూస్తుంటే ఏమి జరుగుతూ ఉంది? ఎటువైపు తీసుకోపోవాలనుకుంటున్నావు మా బీసీ వాదాన్ని? నువ్వు ఎక్కడ అణచివేయాలనుకుంటున్నావు? 42% ఇచ్చిరు ఓట్లు ఏమని చెప్పాలనుకుంటున్నావా? 42% కాంగ్రెస్ ఇచ్చింది, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వదని చెప్పాలనుకుంటున్నావా? ఐడ్రీమో నువ్వు చెప్పినట్టు విన్నా, డబ్బులు లేవని చెప్పినట్టు నువ్వెవరు? చూసుకొని మాట్లాడాలి కదా అంటావు. ఇప్పుడు అంటున్నావు ఏంది? ఎన్నికల ముందేమో ఓట్లు ఏమని చెప్పినావు, ఇప్పుడు ఏమంటున్నావు? బడ్జెట్ అంత లేదు, డబ్బులు నిధులు లేవని మాట్లాడుతున్నావు. ఐడ్రీమ్ సాక్షిగా నువ్వు ఉందనుకుంటావు, దాంట్లో వాయిస్ ఉందనుకుంటా అన్నాడు. ఈ మాటలు మీ ముందు అన్నాడు అతను. డబ్బులు ప్రభుత్వం కాడ లేవు, చూసుకొని సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటాడు. అయితే ఎవరిని తిమ్మిరి మంది చేయాలనుకుంటున్నావు? ఇక్కడ మీరు నాయకులు, రాజకీయ పార్టీలు ఇవన్నీ అంటున్నారు, కానీ రావాల్సినటువంటి కదలిక, ఉద్యమం అనేది అక్కడ ఉన్నటువంటి పల్లెల్లో రావాలి. ఎవరైతే సాధారణ పౌరులు ఉన్నారో వాళ్ళలో కదలిక రావాలి, ముందుకు కదిలి రావాలి, వాళ్ళనే నాయకులుగా తయారు చేయాలి. వాళ్ళ వల్లే ఒక ఉద్యమం వస్తుంది, తర్వాత రాష్ట్రంలో అధికారం వస్తుంది, వాళ్ళని అధికారం దిశగా తీసుకెళ్ళాలి అనేది. నాయకులు ఆల్రెడీ నాయకులుగా ఎమర్జ్ అయి ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు కదా. స్థానిక సంస్థల్లో జనరల్లో బీసీలు గెలుస్తారు. ఇప్పుడు కొత్త కాదు. ఎన్టీ రామారావు మండల్ కమిషన్, కాకా కాలేకర్ కమిషన్, అనంతాశయం కమిషన్, ఎన్నో కమిషన్ల ద్వారా చైతన్యమైన బీసీలు బలపడుతుంటే, రాజకీయంగా బలపడి నాయకత్వ నిర్మాణానికి బలపడ్డ తర్వాతనే ఇతను వచ్చిందంటారు. నేను ఆల్రెడీ ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. రెడ్లతో జనరల్లో సర్పంచులు, ఎంపీటీసీ గెలవగలిగే దమ్మున నాయకత్వం బీసీలో ఉన్నది అంటున్నా నేను. కానీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, ఉండాల్సిన దానికంటే. ఎక్కడైతే తక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఎక్కువ మెజారిటీగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కనిపిస్తున్నారు. ఇక్కడ అధిక శాతంలో ఉన్నటువంటి బీసీలకి చాలా తక్కువ పర్సంటేజ్ కనిపిస్తోంది అని. ఓకే,
దీన్ని నువ్వు నాయకులను చేయాలి, ఎమ్మెల్యే చేయాలని నీకు ఉంటే న్యాయంగా ప్రజాసమహితంగా నువ్వు బయటికి వెళ్ళాలి. ఫస్ట్ నేను ఎమ్మెల్యే కావాలని ఉంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను రాజకీయాలకు నేను 92 నుంచి వచ్చిన తర్వాత ఏఐఎస్ఎఫ్ నుంచి వచ్చిన తర్వాత వచ్చి బీఎస్పీలో జాయిన్ అయినా. కాంశీరామ్ గారు కింద కూర్చొని చెప్పులు కుట్టే వ్యక్తుల నుంచి మొదలుకొని కార్మికులను ఎమ్మెల్యే చేసినటువంటి ఉత్తరప్రదేశ్లో నడిచినది. ఒక పంతులమ్మను ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర అక్కడ ఉన్నదని నేను పనిచేసినాం. మేము మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. మేము బీసీలమే కదా, మేము మనుషుల్లా కావుపడరా వీళ్ళెవరు? నీకు రాజకీయ చైతన్యం ఉన్నోడు ఇతనికి అవసరం లేదు, బానిసలు ఇతనికి అవసరం. అంటే రేవంత్ కూడా బానిసలే అవసరం అంటున్నా నేను. రేవంత్ ఒక బానిసని పెట్టి నడుపుతుంటే బీసీ ఉద్యమాన్ని అంటున్నా. రేవంత్ ఒక బానిసని పెట్టి సంక్షేమ పథకాలను డైవర్ట్ చేయడానికి తెచ్చినాడు. ఇంకోటి చెప్తా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యేలు చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి కదా. బీఫామ్లు ఇచ్చే పార్టీలు వాళ్ళేం చెప్తున్నావు? ఓకే, వీళ్ళందరూ రాజకీయ పార్టీలలో ఉన్నారు. వాళ్ళ మధుయాష్కిన్ గౌడ్ కూడా ఓడగొడతాడు. ఇంకా అందరినీ ఓడగొడటానికే ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఏదైతే బీసీలు ఉన్నారో ఆ బీఆర్ఎస్లా ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ, ఇటు పోతే మధుసూదనాచారి కానీ, అటు పోతే ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇక్కడికి వస్తే కాంగ్రెస్లో చాలామంది బీసీలు ఎమ్మెల్యేలుగా అయ్యేటోళ్ళను ఓడగొడటానికి వచ్చినట్టుగా అవుపడుతుంది నాకు. ఎవరు ఓడగొడతారు? అంతే కదా. కాదు, ఇప్పుడు ఏమవుతుందమ్మా, నువ్వు వాళ్ళని లేకుండా బీసీ వాదం నేనే అంటున్నావేది, వాళ్ళు బీసీలే. వాళ్ళు చాలా ఉద్యమాలలో సహకరిస్తూ వస్తున్నారు. ఢిల్లీలలో ఎన్నో చెలో ఢిల్లీని నడిపినారు. ఇది కొత్త కాదు బీసీలకు. బీసీ రాజకీయ చైతన్యమైంది. కాంగ్రెస్ వాదాన్ని 42% ఇస్తానని చెప్పి సంక్షేమ పథకాలను డైవర్ట్ చేయటానికే తీర్మానం వలన ఈయనను సస్పెన్షన్ చేసుకుంటాను నేను అంటా ఉన్నా. ఈతను నాయకునిగా ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు. నువ్వు నాయకత్వ నిర్మాణం అంటే ఎవరికి నాయకత్వ నిర్మాణం అంటే రాజకీయ పార్టీ ఉండాలి. రాజకీయ పార్టీ పెట్టి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే నువ్వు ఎక్కడ పోయినా, మిర్యాలగూడెం పోయినావు, ఎవరిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించి వచ్చినావు? ఎవరిని జడ్పీటీసీగా ఎన్ని జడ్పీటీసీలు ఉన్నాయో అక్కడ ఎవరన్నా ప్రకటించి వచ్చినావా? నువ్వు గీన చేయగలుగుతాడు, ఈ నిమ్మల వీరన్న జడ్పీటీసీగా కావాలి, సామాజిక పరివర్తన ఆలోచన ఉన్నారని ఎవరైనా ఎమ్మెల్యే కావాలని చెప్పినావా నీ నోటితోని? తర్వాత వరంగల్ వచ్చినావు, ఎక్కడ ఎంతమందిని ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ప్రకటించినావు? ఎక్కడ లేదే. ఎంపీలు క్యాండిడేట్లుగా ప్రకటించినావా? ఎట్లా నాయకులు అవుతారు? ఎట్లా నాయకులు అవుతారు? 3 ఏళ్ళు కాదు. ఇప్పుడు నేను ఏమంటే నువ్వు పోయినావు నియోజకవర్గానికి, నువ్వు ఒక్కరివే నాయకునివి అయితే ఇక్కడ నియోజకవర్గాల వారిగా బలహీనపడుతున్నా నువ్వే అంటున్నావు. నువ్వే ఒక్కరివే పోయి మాట్లాడుకొని వస్తున్నావు. నువ్వు ఒక్కరివే పోయి మాట్లాడితే నాయకులు ఎట్లయితారు? మీ జర్నలిస్టులనే నువ్వు గౌరవించలేదు. ఎంతోమంది జర్నలిస్టులు నీతో మొదటి నుంచి ఉన్నారు. ఎక్కడ పడుతున్నారు వాళ్ళు? జర్నలిస్టులను నీతో ఉన్నారు కొంతమంది, నేను చూసినాను. మరి ఏరి వాళ్ళు ఏరి ఎక్కడ పోయినారు? బీసీ వాదంతో నీ పీసీ అధ్యక్షుడు ఎక్కడా లేడు నీ వేదికలలో. ఎట్లా నువ్వు రాజకీయ నాయకులను తయారు చేయగలవు? ఆర్పిషయ్య గారు ఎక్కడా నీ వేదికలో లేడు. ఏదో ఒకసారి ఇట్లా వచ్చినట్టు చూపించి కనుమరుగు చేసి నేనే రాజకీయాన్ని నడుపుతున్నా అంటావు. ఆయన హాస్టల్ ఉద్యమాలని అవమానపరిచినావు. నువ్వు ఆర్పిషయ్య ఉద్యమాన్ని నువ్వేమన్నావు? ఈ హాస్టల్ ఉద్యమాలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమాలు ఇక చాలు, మీరు ఆపండి, ఇక రాజకీయాన్ని నేను చూసుకుంటా అని ప్రకటిస్తున్నావు. ఇది అవమానకరమైనటువంటి, అంటే అణచివేసే ఉద్యమమే కదా. నువ్వు రెడ్లను ఒక పట్టు తిడుతూ రెడ్ ఎప్పటికీ 5 సంవత్సరాలు ఉంటామని ప్రకటిస్తున్నావు. ఇప్పుడు పీసీ ఎంతోమంది ఉన్నారు బీసీలు ఎమ్మెల్యేలు, వాళ్ళని ముఖ్యమంత్రి చేయి రేపటి నుంచి. నిజమైన ఉద్యమాన్ని నేను నమ్ముతా. నేను అంటున్నా ఇవాళ నువ్వు రాజకీయ పార్టీ లేకుంటే ఎమ్మెల్యేలు చేస్తాను అంటున్నావు కదా. రాజకీయ పార్టీ లేకుంటే ప్రజాస్వామ్యంలో నువ్వు భారత పార్లమెంటరీ వ్యవస్థలో చేస్తూ అంటున్నావు కాబట్టి ఇవాళ రేవంత్ను దించి ఉందా నీకు? నువ్వు నిజమైనటువంటి ఈ 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నావు. ఇప్పుడు సంగతి ఏంటి? అంటే ఈ 4 సంవత్సరాల సంగతి, 3 సంవత్సరాల సంగతి ఏంటని అడుగుతున్నా నేను. అందరినీ చైతన్యపరచడానికి, అందరినీ ఏకం చేయడానికి, అందరినీ నాయకులుగా తయారు పోయిన ఎలక్షన్లో ఏమైనావు? ఈ ఆలోచన పోయిన ఎలక్షన్లో ఏమైంది? రెడ్లకు ఓట్లు లేనప్పుడు ఎక్కడ పోయింది నీ మాట? రెడ్లకు ఓట్లు ఏమన్నావు కదా, పోయినప్పుడు గెలిపించినావు కదా. నల్గొండ పోయినావు, ఇటు జనగం ఎన్ని తిరిగి వచ్చినావు. కొంత నేనే గెలిపించిన అంటున్నావు కాంగ్రెస్ని. కాంగ్రెస్ నేను గెలిపించిన అన్నవాడు సీఎం రేవంత్ రెడ్డి ఆ పీఠం మీద కూర్చోడానికి కూడా కారణం నేనే అనే మాట చెప్పారు కదా. మరి నువ్వే దించు, పోనీ నువ్వే ఇచ్చినావు కదా. దించే ప్రయత్నం కాదా ఇప్పుడు ఇది జరుగుతుంది? అందరినీ ఏకం 5 సంవత్సరాల దాకా ఈయన ఉంటాడట. నువ్వెవరు చెప్తానికి? నీకు ఆయనకి ఏంది రహస్య ఒప్పందం? కాంగ్రెస్ పార్టీలో ఒక టైంలో 3 ముఖ్యమంత్రులు మారిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. డెంటల్ ప్రొవిజన్ మూవ్మెంట్ నడిచినప్పుడు ఓయూలో పెద్ద ఉద్యమాలు నడిచినాయి. ఇవాళ నువ్వెవరు అంటున్నా? బండి సంజయ్ ఏమంటాడని చెప్పినా రేవంత్ను ముఖ్యమంత్రి నుంచి దించడానికి రేవంత్ను కాపాడుకోవాలని చెప్పి రేవంత్ సపోర్ట్ చేస్తాడు బండి సంజయ్ గారు.
నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి రెడ్డి ఈయనే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉంటాడు నువ్వు ప్రకటిస్తావు. ఇదేం బీసీ ఉద్యమం? ఇప్పుడు ఈ లాజిక్ ఈ వాదన కేవలం నిమ్మల వీరన్న మాత్రమే చేస్తున్నాడా? తనతో పాటుగా ఉన్నటువంటి 135 బీసీ కుల సంఘాలు కూడా ఇదే వాదిస్తున్నారు. ఎవరు లేరు సంఘాలు ఆయన బట్టి ఎక్కడ లేరు. 135 కుల సంఘాలు లేవు. సంఘాలు ఎక్కడ లేవు. సీనియర్ సంఘాలు ఎక్కడా లేవు. ఫోటోల సంఘాలే, ప్రెస్ సంఘాలే. నీ టీవీ నీ న్యూస్ ఉంది కదా, నీది ఏదైతే క్యూ న్యూస్ ఉందో, నువ్వు అసలు బీసీ వాదనకి ఎప్పుడు వచ్చినావు ఒకసారి నువ్వే రెక్టిఫై చేసుకో, నువ్వే పునర్సమీక్షించుకో, నీ ఆత్మ విమర్శ చేసుకో. ఫస్ట్ నేను ఎప్పటి నుంచి వచ్చినా ఇది నిజం కాదా నీకే అర్థమైద్దని నీ వేదికగా చెప్తా ఉన్నా. ఫస్ట్ నీ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ మంత్రులను ఎమ్మెల్యేలను వాళ్ళను ముందు పెట్టు. బీసీ మంత్రులు ఉన్నారు కదా నీ 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 దాంట్లో ఫస్ట్ వాళ్ళను గౌరవించంటున్నా. పొన్నం ప్రభాకర్ రెడ్డి నీ మీటింగ్లలో ఎట్లా బీసీ నాయకత్వం అవుతుంది అంటున్నా నేను. ఇంకొక మహిళ ఉంది, నువ్వు మహిళను కూడా గౌరవిస్తలేవు కదా. మహిళా మంత్రి ఉన్నది కదా, ఆమెను కూడా గౌరవిస్తలేవు. ఆమె నీ సామాజిక వర్గం మహిళ మంత్రి. ఇద్దరు మంత్రులను నీ వేదిక మీద లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇది ఎక్కడి మోసమాయ మాట, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నామని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నీ ఎంతోమంది ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, నీ వాళ్ళు కార్పొరేట్ చైర్మన్లు ఉన్నారు కదా, ఎన్ని పిచ్చినావు పోని. రేవంత్ రెడ్డితో నువ్వు ఆడ ఉండి సాటంగా నువ్వు కలిసి సవాల్ చేసినావు. నీ ద్వారా ఇవాళ సవాల్ చేస్తున్నావు. కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమందికి పదవులు ఇప్పించినావు నువ్వు? ఎంతమంది బీసీలకు ఇప్పించినావు? ఎంతమంది బీసీ కుల సంఘాల నాయకులకు ఇప్పించినావు? ఎక్కడిది నీ చరిత్ర? ఎక్కడ బీసీ నాయకులను తయారు చేస్తున్నావు? కాంట్రాక్టు పదవులలో ఎక్కడ ఎవరికి ఎన్ని ఇప్పించినావు? ఎన్ని ఇవ్వాలని కొట్లాడినావు? ఇది ఎక్కడిది? అంటే నువ్వు రెడ్ల నా కొడుకులారాని తిట్టి రెడ్లను చైతన్యం చేసే పనిలో ఉన్నావు అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వేదిక ద్వారా. లాభం ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నట్టుగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అవుతున్నాయి. ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, మన ముందు మాత్రం వాళ్ళు తిట్టుకుంటున్నారు. రెడ్లు ఒక నల్గొండ జిల్లాలోనే ఉంటారు. న్యాయంగా ధర్మంగా ఆలోచిద్దాం. అక్కడ పోయి మీటింగ్ పెట్టినావు, ఏ రెడ్డిని తిట్టినావు? మహబూబ్ నగర్లో ఏ రెడ్లను తిట్టినావు? ఏ ఓసీలను తిట్టినావు? ఇది ఎవరికి అర్థం కావాలి? ఇది ఎవరిని మోసం చేస్తావు? నీ నిబద్ధత ఉంటే ముందు 2500కు మహిళలకు బాకీ పడ్డ డబ్బుల గురించి క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ప్రకటించు. నిజమైనటువంటి బీసీవైతే నిజమైనటువంటి బీసీవా నకిలీ బీసీవా తేలిపోతుంది. మహిళలు మోసం చేసి ఓట్లేసిర్రు. 2500 బాకీ పడ్డ డబ్బులను గల్లాబట్టి వసూలు చేద్దాం. బయటికి రా, క్షేత్రస్థాయిలో బయటికి రా. మళ్ళీ చెప్తా ఉన్న మీ మిత్రునికి నవీన్ చింతపండుకి 2, ఒకటి మహిళలు 2500, ఇంకా రెండోది మహిళా విద్యార్థినులను మోసం చేసినాడు. స్కూటీలు ఇవ్వాలి. నీ బడ్జెట్లో నువ్వు పెట్టిన డబ్బులు తెచ్చిండు కదా, 50,000 కోట్లు లక్షల కోట్లు తెచ్చినాడు కదా, 50,000 కోట్లు తెచ్చినాడు కదా. మహిళలకు కొన్ని ఏమంటున్నా గల్లాబట్టి గుంజుదాం, దా బయటికి రా. చింతపండు నవీన్ కాదు 2. మూడోది చెప్తున్నా, వికలాంగులను బాకీ పడ్డాడు. బడుగు బలహీన వర్గాల వికలాంగులను మోసం చేసినాడు రేవంత్ రెడ్డి. బాకీ పడ్డాడు. బాకీ పడ్డ 14 నెలల డబ్బులను ఎందుకు బాకీ పడ్డాడు అంటున్నా? ఎలక్షన్ అయిపోగానే గెలవంగానే నేను ఇస్తా అని చెప్పి ప్రకటించినాడు ఎన్నికల వాగ్దానాలు. ఈ బాకీ పడ్డ డబ్బులను గల్లబట్టి గుంజుదాం, బయటికి రా అంటున్నా. బయటికి రమ్మంటే నువ్వు ఎమ్మెల్సీ ఉండు, నేను రిజైన్ చేయమని చెప్తలేను. నువ్వు నిబద్ధతగా ఉండు. మాకుంది, మేము మనుషులుగా మాట్లాడదాం. ఫస్ట్ మనం మనుషులము, నిజాయితీతో మాట్లాడు. మదర్ తెరిసా మానవత్వ ఆలోచన విధానాలు నేర్చుకోమని చెప్తా ఉన్నా. మదర్ తెరిసా సేవ చేసింది, ఎక్కడ ఆమె అంటిముట్టినట్టు లేదు. నువ్వు అంటిముట్టినట్టు బీసీ వాదాన్ని అణచివేయట అవపడుతున్నావు. నాకు నేనేమంటున్నా, నీకు వికలాంగులను మోసం చేసిన బాకీ పట్ట 14 నెలల డబ్బుల కోసం కార్యాచరణ ప్రకటించమంటున్నా. వాళ్ళకి ఆ డబ్బులు ఏమంటున్నాయి? నువ్వెవరు చెప్తానికి? ఢిల్లీకి పోతే 39 కాదు 150 సార్లు పోతా అంటున్నాడు. ఢిల్లీ ఏమన్నా సొమ్ము పెట్టుకొని పోతాడు? ఓట్లేసింది తెలంగాణ ప్రజలు కదా, ఓట్లేసింది మహిళలు కదా, ఓట్లేసింది వికలాంగులు కదా. కేసీఆర్ ఇస్తానన్నటువంటి 10 లక్షల దళిత బంధుకు ఎగస్ట్రా 2 లక్షలు ఇస్తానని చెప్పి ఎక్కువ 10 లక్షల దళిత బంధు ఇస్తే అంబేద్కర్ అభయాస్తం పేరుతోని 12 లక్షలు ఇస్తానని చెప్పింది. ఎస్సీలను మోసం చేసింది. ఆ 12 లక్షలు కదా సంజర జాతర రావాలని మాట్లాడాలంటున్నాను నేను. ఎస్సీలకు ఇస్తానంది కదా, బీసీలు లేమా? ఎస్సీల కంటే ఇంకా వెనుకబడిపోయినటువంటి భిక్షాటన వృత్తిలో ఉన్నారు పాపం. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేమంటున్నా? ఇది అడుగుతున్నా. కాబట్టి సంక్షేమ పథకాలను ఏదైతే ఇస్తున్నదో 6 గ్యారెంటీలు ఒకటి అమలు కాలే. మేజర్గా ఫస్ట్ బాకీ పడ్డ మహిళలకు బాకీ పడ్డది, వికలాంగులకు పడ్డది, విద్యార్థినులకు పడ్డది. మొత్తం గల్లబట్టి గుంజుదాం. స్థానిక సంస్థ ఎన్నికల లోపును స్థానిక సంస్థ ఎన్నికలను బూచిగా చూపి ఇంకా సంవత్సరాలు గడపాలని చేయకు. మోసం చేయొద్దు అంటున్నా.
నేను చెప్పింది ఏం చెప్తున్నా, మీరు నిజమైనటువంటి బీసీ అయితే నువ్వు నకిలీ బీసీవా అనేది ప్రజలు గుర్తిస్తారు, మహిళలు గుర్తించబోతున్నారు, రైతులు గుర్తించబోతున్నారు. బీసీలకు భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారు కదా. ఎక్కడ మోసం జరుగుతుందో దాన్ని చర్చ చేద్దామని అడుగుతున్నా నేను. చర్చను పక్కకు తప్పిస్తున్నావు నువ్వు. నిన్ను సస్పెన్షన్ చేసిరనే వాదాన్ని పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు నిజమైనటువంటి 3 సంవత్సరాలప్పుడు నాయకులను సీఎంలను చేయాలని, ఎమ్మెల్యేలు చేయాలని వచ్చినటువంటి నిజమా నకిలీనా, మోసమా? నువ్వు కూడా మోసం చేయాలనుకుంటున్నావా? మోసం చేయాలని నీకు లేకుండే సంక్షేమ పథకాలకు గల్లపట్టి గుంజుదాం, మహిళా శక్తిని బయటికి తెద్దాం, ఒక పిలిపిద్దామంటున్నా. నువ్వేమంటావు? నా దగ్గరికి రావాలంటే ఏది నీ దగ్గరికి వచ్చేది? నువ్వు దొంగలంగా అనుకుంటున్నారేమో మహిళలు, అందుకే నీకు రాలేదేమో అనుకుంటున్నా. ఈ 14 నెలలుగా రేవంత్ని ఈడ్చి తంతురు మహిళలు, బద్మాషోడు అంటున్నారు మహిళలు, లగచర్లలో తన్నెరు మహిళలు, ఆడబిడ్డలు చెంపలు సస్తురు. వాళ్ళ అన్న హైడ్రా పేరుతోని హైడ్రాలో కట్టిండని చెప్పి అన్నకోనీకి, ప్రజలకోనీకి, బలహీన వర్గాలకు నీకని చెప్తా ఉండు. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు మీరు? రేవంత్ నువ్వు, మీ లంక బిందెల సీఎం నువ్వు కలిపి, లాగుల తొండలది వదిలేదు మీ సీఎం నువ్వు కలిపి, ఢిల్లీ బానిసలు కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటారు? కాబట్టి ఖబర్దార్. ఈ సందర్భంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, మహిళలను మోసం చేసిన డబ్బులతో వికలంతో కలిపి కార్యాచరణ ప్రకటించు. నిజమైన బీసీ అని ఒప్పుకుంటారు ప్రజలు, నిన్ను గౌరవిస్తారు. నీకు గొంతుంటే ఓకే, సంతోషం. నీకంటే పై గొంతుగా మేము ఎక్కడ మనీ మీడియా మాఫియాని తాకట్టు పెట్టుకొని వచ్చిన వాళ్ళం కాదు. నిజాయితీతో రాజకీయాలు చేద్దాం. మనకు కావాల్సింది పదవులు. ఓకే, నీకు పదవులు కావాలి చేసుకో, కానీ రెడ్లను రేవంతే 5 సంవత్సరాలు ఉంటాయంటే నువ్వెవడివి? ఎమ్మెల్యేలు కదా తెలిసేది. నువ్వే సీఎం చేసిన అంటున్నావు, మరి దించు. మోసం చేసిండు, అన్ని మోసాలు చేస్తూ వస్తుండు కదా. బీసీలకు మోసం చేస్తుండు, మహిళలను మోసం అందరినీ, అన్ని వర్గాలను ప్రజలను మోసం చేసి వచ్చినప్పుడు సీఎంను దించు. ఢిల్లీకి బాట పెట్టి, ఢిల్లీ వాళ్ళే ఇక్కడ కదలాలి, ఢిల్లీ ఇక్కడ దిగాలి. తెలంగాణ కేసీఆర్ కదా ఢిల్లీ ప్రభుత్వాన్ని వణికించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు మీరు తాకట్టు పెడుతుర్రు. ఏంది ఇది? నువ్వు కూడా ఢిల్లీకి పోతున్నా. ఇంకోటి విచిత్రం ఏంటంటే మీరు గమనించాలి, రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు ఇక్కడ ప్రచారం చేస్తలేరట. ఇతను ఒక కమిటీని వేసుకొని ఒక వేదికను తయారు చేసి పోయి కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేయాలని చెప్పిండట. నువ్వు కాంగ్రెస్ వాదివా? కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీసీ వాదివా? పథకాలను మభ్యపెట్టాలనే బీసీ వాదివా? కాంగ్రెస్ వాదివా? తేల్తా ఉండేట ఈ పదం. మీరు చూడండి ఎంత కాంగ్రెస్ పార్టీకి నువ్వు, మరి బీసీలకు మహిళల మీద నువ్వు ఒక కమిటీ తయారు చేయాలి కదా, సంక్షేమ పథకాల మీద ఒక వీడియో తయారు చేయాలి కదా. చేసి రాహుల్ గాంధీ గారు మోసం చేస్తూ ఉండు, రేవంత్ ఆదానికి అంటగాగుతూ ఉండు. హైదరాబాద్ నెత్తి మీద పర్యావరణాన్ని పెట్టినటువంటి ఆ యొక్క వికారాబాద్ అడవులను ధ్వంసం చేయబోతా ఉండు. మూసి పేరుతోని పేదల ఇండ్లు కూడా కొడతా ఉండు. ఇటుపోతే నల్లగొండ గుండెల మీద ఫ్లోరైడ్ బాధతో ఉన్నటువంటి నల్లగొండ మీద, రామన్నపేట ఏరియాలో నల్లగొండ గుండె మీద ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదాని అంబుజా సిమెంట్ లాంటి ఫ్యాక్టరీలను తేవాలనుకుంటుండు. వాళ్ళు అక్కడ 100 కోట్లు తీసుకుండు. ఇది నువ్వు కదా స్క్రిప్ట్ చేయాల్సింది. నీ మీడియా ఉంటే, నీ గొంతు ఉంటే, ఇది కదా సంక్షేమ పథకాల మీద కదా, మోసపోయిన ప్రజల మీద కదా నువ్వు వినిపించాల్సింది. కాబట్టి నేనేమంటున్నా, నా ఆక్రోశం ఏంటంటే ముందుగా మోసపోయి ఆగమైనటువంటి బిడ్డల కోసం మాట్లాడే వాళ్ళు చెప్తున్నా నేను. ఎలక్షన్లు దగ్గరున్నాయి, నాయకత్వాలకు ప్రకటించు, ఎంపీటీసీలు ఓకే చేద్దాం. కానీ రేవంత్ మోసం చేసిన దాన్ని మనం ప్రజలకు కళ్ళకి ఇప్పించి చూపిద్దామని చెప్తున్నా. నిజమైనటువంటి బీసీవాదిగా మాట్లాడమని చెప్తా ఉన్నా. ఎస్ వీరన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం మల్లన్న నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.